అతి తెలివి మంతుడు వాష్ బేసిన్ లా చేపలు పట్టిండట. హాగు గట్లనే ఉన్నదట మన సర్కారు వ్యవహారం కూడా. ఫార్ములా రేసులు అలా తాన పెడతందుకు దునియా దేశాలు పోటీ పడుతుంటాయి. అసోంటిది ఇండియాలనే తొలసూరి ఎవ్వరు చేయని తీర్ల ఇంటర్నేషనల్ కార్ల రేసును మన హైదరాబాద్ కు పట్టుకొచ్చిన ఘనత కేసీఆర్ సర్కార్ది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేతందుకు కేటీఆర్ అన్న పడ్డ తపనది. ఇండియాలున్న అపర శ్రీమంతుల కాడికెళ్లి రేసు ఆటలంటే ఇష్టమున్న ప్రతొక్కలొచ్చి చూసి సంబరపడ్డ తరుణం అది. ఇన్నొద్దులు టీవీలలో చూసుడే తప్ప మన లోకల్లో ఇంత పెద్ద స్పోర్ట్స్ ఈవెంట్ చూసుడే ఇదే తొలసూరి అన్న జనమంతా ముర్చిన ఆట అది. గసొంటి ఈ రేసులా ఏందో స్కాన్ జరిగిందట. కొండందవి ఎల్కన్ పట్టిండ్రు అన్నది సామెత. ఇల్లు ఎల్క కాదు ఎంటిక మందమన్న ఏం దొరకబట్టలేదు కదా ఆధారము. మరి ఈడ స్కామ్ ఏడైందో ఎవ్వరికి తెలుస్తలేదు. ఫార్ములా ఈ రేసులా ఏడా అవినీతి జరగలేదు. కాకుంటే వాళ్ళకి పైసలు పంపిన విధానమే సరిగ్గా లేదట. ఎన్నికల కోడున్నప్పుడు పైసలు పంపుడు తప్పట. అంటే ముక్కేడుందంటే నెత్తి చుట్టూ తిప్పి ఈడుందన్నట్టు పొన్నం సార్ మాటలు. మరి బట్టల బ్యాగులలో పైసలు తీసుకుపోయి ఇచ్చేటోళ్లకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు చేస్తే తప్పే అనిపిస్తుంది. అందుకే గిట్ల కేసులు పెడతారని ఎడ్డిస్తుండ్రు నెటిజన్లు. కేటీఆర్ తప్పు చేయలేదు కాబట్టి బాగా చెప్తే అసెంబ్లీలో శీర్ష పెట్టుండ్రి. మీకు అర్థం కాని అనుమానాలకు జవాబిస్తే కుల్లం మీ కళ్ళు తెరిపిస్తానంటుంటే శీర్ష పెట్టకుండా తప్పించుకుంటున్నది సర్కారు. మరి ఒకవేళ పొన్నం సార్ అన్న మాటకే అద్దాం. నిజంగా అప్పటి ప్రభుత్వం పైసలు పంపిన విధానం తప్పైతే ఆర్బీఐ వాళ్ళు ఊకోరు కదా. ఈడీ వాళ్ళు ఐటీ వాళ్ళు అయితే కళ్ళు మూసుకొని ఉండరు కదా. అప్పుడే ట్రాన్సాక్షన్ సరిగా లేదని చర్యలు తీసుకునేటోళ్ళు కదా. ఇక మరి అందులో అవినీతికి ఆస్కారం ఏడున్నది? అసలు కేసు పెట్టిన వాళ్ళకు ఎందుకు కేసు పెడుతున్నామో దేంట్లో ఇరికిస్తున్నామో క్లారిటీ లేకుంటే ఎట్లా సార్లు? కోర్టుకు పోయిండ్రంటే మొట్టికాయలు వేస్తే మళ్ళా మీకే నవ్వేటోళ్ళ మీద బోర్ల పడ్డట్టు అవుతుంది. అట్లా నవ్వుల పాలు కాకుండా చూసుకొని రిజరా అనుకుంటారు ఈ సంగతి తెలిసినోళ్ళు.